జగజ్వాలమేతద్వయావామశిష్ట తమేవాంజనేంద్ర మైదంద్ర చోళం తమేకైవ కత్రి తమేకైవ భోక్తే నమే పుణ్యపాపం నమే బంధమోక్షం. 10,000 శ్లోకాలు వచ్చాను అమ్మవారి దయ వల్ల. ఏం చేసామంటే నేను అనే అహంకారం, నాది అనే మమకారం నాకు లేదు. అలానే మనం వచ్చింది ఏం తెచ్చుకున్నామమ్మా, ఏమీ లేదమ్మా. భగవంతుడు ఇచ్చేది అలా పత్తే పండించలేదు రైతులు. పక్క పెట్టుకోగలమా? మనం చేసే ప్రతి భోజనం చేస్తున్నాం, రైతు పండించకపోతే తినగలమా? కృతజ్ఞతాభావం ఉండాలి. నేను ఈనాడు మానవ జన్మ ఎత్తాను అంటే కూడా జన్మ సుకృతం. మానవ జన్మ కూడా అందరికీ రాదండి. మానవ జన్మ నక్కలు, కుక్కలు, పిల్లులు, పందులు, ఏగులు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు ఎన్నున్నాయి చూడండి. ఒక ఋషి ఆశ్రమం ఉందట. వాసనలు చెప్తున్నాను. రేపు మనకి తెలియదు, రేపు ఎలా ఉంటామో మనకు తెలిసారా? ఏమీ తెలియదు. మానవజనం ఇచ్చారు కాబట్టి మా అంటే కాదు, నవ అంటే కొత్తది కాదు, పాతే. మా అంటే నవ అంటే కొత్తది, మా అంటే కాదు, కొత్తది కాదు. ఇదేంటో అబ్బాయి పాతే. ఈ మానవుడు పాతోడమే మనందరం. మళ్ళీ ఎందుకు పుట్టాము? పూర్వ జన్మలో గురువు లేడు, పూర్వ జన్మలో సత్సంగం లేదు, పూర్వ జన్మలో అసలు ఈ జన్మ అంటే ఏంటో అర్థం కాదు. ఎందుకు పుట్టామంటే తినడానికి పుట్టాను అంటున్నాడు. తినాలి, మనిషి జీవించాలంటే తినాలి. ఎందుకు జీవించాలి? కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు ఉన్నాయి. అయ్యా డ్యూటీకి వెళ్తున్నాయా? అయ్యా ఫ్యాక్టరీకి వెళ్తున్నాయా? మరి పొద్దున్నాయా? పొందకట్టలేదా? మరి మానవ జన్మ ఉంది. అన్ని మనకి తెలుసు, అన్ని మనకు తెలుసు కాబట్టి మానవ జన్మ దేవుడు వాటికి మాట ఇవ్వలేదు, మనకు మాట ఇచ్చాడు. వాటికి బుద్ధి ఇవ్వలేదు, మనకు బుద్ధి ఇచ్చాడు. చూసారమ్మా? మా అంటే కాదు, నవ అంటే కొత్తది కాదు, పాత. ఎన్నో జన్మ ఎత్తేసాం. అలాగే ఒక ఋషి మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఆయన కుటీరంలో ఎప్పుడు తపస్సు చేయలేదు, తపస్సు చేసుకుంటూ ఉంటుంటాడు. వీళ్ళకి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వెంటనే ఆయనకి ఆ ఋషి గారికి కొన్ని మాయలు, మంత్రాలు, మహత్తులు వచ్చు. మన గురుస్వామి గారిలా ఆయన మనని సృష్టించగలరు, మనం సృష్టించలేము. చూడండి, కొత్తది కాదు, పాతే. ఏమన్నా ఒకసారి ఏనండి, ఆ ఎలక అటు తిరుగుతుంటే ఒక పిల్లి చేరింది. లాభం లేదు, గురుదేవా నన్ను రక్షించు అంది. ఎలక ఎలుక కరెక్ట్ గా పలకాలంటే ప్రొనౌన్సియేషన్ ఎలక కాదు, ఎలుక. లు అంతేనా? లా కాదు, లు. బాగా నాకన్నా. ఎలుక. ఆ ఎలుకని పిల్లి అయిపోగాక అన్నాడు ఎవరు? ఈ ఋషీశ్వరుడు. వెంటనే ఎలుక ఏమైంది? పిల్లి అయిపోయింది. ఆ పిల్లిని మన కుక్క దొరుకుతుంది. మళ్ళీ గురుదేవా రక్షించంటే కుక్క అయిపోగాక అన్నాడు. ఎవరైపోయారు? కుక్క అయిపోయింది. ఆ కుక్కని ఆటగాడుతా దొరుకుతున్నాడు. అది మొత్తం అడవిలో చేరాక, అడవిలో జంతువులు ఉంటాయి కదండి, ఎలుగుబంటి, పులి, అని. ఆ పులి ఎనకాల బయలుదేరింది. గురుదేవా రక్షించండి, పులి అయిపోగాక. ఆ పులి అయిపోగాక ఒక వేటగాడి గన్న పట్టుకొని ఆ పులిని వేటాడుతున్నాడు. గురుదేవా రక్షించండి, 16 అమ్మాయి అయిపోగాక అన్నాడు. ఆ 16 అమ్మాయిని గురువు గారు బరువు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ది ట్రావెల్ అంటాం. మోర్ లగేజ్ లెస్ కంఫర్ట్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్ ఉంటే ప్రయాణం సులువుగా ఉంటుంది.
100 బెడ్డింగ్లు ఉంటాయి ఒక్కొక్కరికి. ట్రైన్ ఉంటుందో ఉండదో ఊడిపోతుంది లేదు. అందుకని లెస్ మోర్ లగేజ్ మోర్ ఉందనుకోండి ప్రయాణం కష్టం అవుతుంటారు. తక్కువ ఉందనుకో లగేజ్ ప్రయాణం సులువుగా అయిపోద్ది. అయితే మొత్తానికి గురువుగా ఎలకను పెంచుకోవడం వల్ల ఇంత గొడవ వచ్చింది. ఆ ఎలుక పిల్లి అవడం, పిల్లి కుక్క అవడం, కుక్క పులి అవడం, పులి మళ్ళీ అమ్మాయి అవడం. ఆ అమ్మాయి మరి సురక్షగా 16 ఏళ్ళ అమ్మాయి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇంద్రుడి దగ్గర తీసుకెళ్ళాడు. వద్దు ఇప్పుడే ఇక్కడ రంభ వరసే మేనకే తిరుగుతూ ఉన్నారు, ఆల్రెడీ చెప్తున్నారు, మళ్ళీ నేనెందుకు అని చెప్పి ఆవిడ ఆగిపోయింది. వద్దనంగా అప్పుడు తర్వాత ఏమైందంటే మళ్ళీ బ్రహ్మదేవుని చూపించాడు. ఎవరు ఆ నాన్నగారు విశ్వేశ్వరుడు. ఇప్పటికే 4 రకాలు ఉన్నాయి నాన్నగారు, ఇంకెందుకు వెళ్ళినారు, భయంకరంగా ఉన్నాడు, వద్దంటది. బ్రహ్మదేవుని కూడా వద్దంది. ఎవరు? ఈ అమ్మాయి. బాగా ఈ అమ్మాయి ముందు జన్మ ఏమిటి? అది మర్చిపోకూడదు. అక్కడే ఉంది మరి పాయింట్. మన వాసనలన్నీ ఇయే ఎప్పుడెప్పుడో గుర్తు చేసుకుంటారు చూడండి. చాలా మంది ఎక్కడెక్కడే వదిలిపెట్టరు, ఎప్పుడెప్పుడో గుర్తు చేసుకొని పోనీ వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళు అనుకోరు, పక్కన బట్టి చంపుతారు. అలా నేను చెప్పి అని వినాలన్నమాట. లేదా పాము వచ్చేద్దాం ఆవిడకి. ఎందుకమ్మా వస్తున్నారా? రండి బాబు, రామకృష్ణ గారు మీకోసం వస్తున్నాం. అమ్మ జగనమ్మ పైకి రాగలమ్మ కూర్చేసి కూర్చేయండి. అందరికి ఇక్కడ జై భవాని అండి. జై భవాని. మీరు శాసనరత్న గారు వచ్చారు అప్పుడు మన ఆశ్రమానికి. పర్లేదు. ఓ నమస్తే శుభ నాన్నగారు మేము బాగా స్నేహం. అది ఇచ్చాను. ఒకసారి చెప్పేసి వస్తాను. మరి మధ్య అమ్మా ఇది కంప్లీట్ చేసేస్తారు, కూర్చోండి. ఒక ఇల్లుకగా పిల్లిగా మారింది, పిల్లి కుక్కగా మారింది, కుక్క చెప్పండి పులిగా మారింది, పులి ఒక అమ్మాయిగా మారింది. ఎవరు కావాలి? ఎలాగ నుంచి పెళ్లి చేసుకుంటామంటే ఈ అమ్మాయి అంటే చూడాలిగా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు ఎప్పుడు వద్దు వద్దు అంది. ఎలాగని చేసుకుంటావా అమ్మా అని అడిగాడు తండ్రి. అంటే గురువు అంటే తండ్రి. ఇప్పుడే నాన్నగారు పొద్దు చాలా పెద్ద ఉందని దానికి అండి. వినాయకుడు వద్దు కానీ వినాయకుడు కూర్చున్న వాహనం ఇవ్వండి అంది. వాహనం ఎవరు? వినాయకుడికి ముందు ఏమిటి? అందుకని వాసన పోవమ్మా. ఎన్ని జన్మలు ఎత్తండి మన వాసన పోవు. ఒక గురువు గారు 4 మాటలు విన సత్యాన్ని తెలుసుకొని భగవంతుడు అంటే ఐశ్వర్యస్య చూడండి. భగవంతుడు 6 సంపదలతో ఉంటాడు. భగవంతుడు ఉన్నాడని పరిపూర్ణమైన నమ్మకం. ఒకే తాళం తప్ప ఒకే తాళం చెవి. ఇలా తిప్పచ్చు, ఇలా తిప్పచ్చు. ఇలా తిప్పితే మూసిపోద్ది, ఇలా తిప్పితే లూజ్ అయిపోద్ది. అందుకనే బరువును పెంచుకున్న లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ది ట్రావెల్. ఎంత తక్కువ లగేజ్ ఉంటే ప్రయాణం అంత సులువుగా ఉంటుంది. అందుచేతన అందరూ వీళ్ళంత వరకు అక్కలేని చెత్త అంతా తీసి పారేసి భోగి మంటలో, భోగి అంటే అర్థం అదే, మనలో ఉన్న ఎదో గుణాలన్నీ అందులో కలిపేయడం, ఇంట్లో ఉన్న చెత్త సామంతా భోగి మంటలో వేసేయడం. ఆ సంక్రాంతి పెద్దలు ఒకసారి నమస్కారం దక్షిణ వైపు తిరగాలి. దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. పెద్దలందరూ దక్షిణ వైపు ఉంటారు, చనిపోయిన వాళ్ళందరూ కూడా. అందుచేతమ్మా దక్షిణం అది ఏది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎంత తేలిక అవుతామో. పేపర్ వదండి ఎగిరిపోతుంది, ఒక రాయిని ఊసి కింద పడుతుంది. అందుకని మా ఏనంతవరకు అన్నిట్లోనూ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి వాళ్ళకి అది బోల్డ్ అవకాశం వాళ్ళకి
అన్నిట్లో ఉండాలి, తేలికైపోతున్నారు. నైట్ అయ్యేసరికి స్నానం చేయగానే అన్ని వదిలిపెట్టేయాలి, మరి ఫ్రీగా ఉండాలి. అప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంచేత నాన్న వారు 2 మాటలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కాబట్టి మనం కూడా ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఇంకో పావుగా మాట్లాడుకోవడం ఆపేస్తుంది. సో వారిగా ఉన్నాను.